తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే దుర్గా గారు. మనకు తెలిసిందే కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ని రోజులు ఏ పార్టీకి పెద్దగా సపోర్ట్ చేయలేదు. మొన్న లేఖ కూడా రాశారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అనే ఉద్దేశంగా. సో మొన్నటిదాకా అటు సైడ్ సపోర్ట్ చేసినట్టుగా ఉండి ఇప్పుడు చూసుకుంటే వైసీపీలోకి షిఫ్ట్ అవుతున్నారు, అంటే వైసీపీలో జాయిన్ అవబోతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ లో, అంటే పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మీరేమంటారు సార్? అంటే మొన్నటిదాకా జరిగింది ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? అంటే మీకు ఒక అంశాన్ని ముందుకు తీసుకురావాలండి. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు ఒకళ్ళు బలంగానే ఉన్నారు, కొట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి సంబంధం లేని వాళ్ళు వీళ్ళిద్దరూ చెరొక 500 మంది ఉంటే వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఒక 100 మంది పక్కన ఉంటారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికల్లి వెళ్ళకుండా ఉంటే వాళ్ళు తటస్థులుగా మనం లెక్కేసుకోవాలి. కానీ ఈ కొట్లాడుకునే వాళ్ళలో ఒకళ్ళ కొమ్ము కాసి రెండో వాళ్ళ మీద వ్యతిరేకంగా ఈ 100 మందికి నాయకత్వం వహించిన వ్యక్తి మాట్లాడితే ఏమని భావించాలి? రెండో వ్యక్తికి అంతర్గతంగా ఆయన మద్దతు తెలుపుతున్నాడని భావించాలి కదా. సమస్య మీద మాట్లాడటం వేరు, ఒక పార్టీ మీద మాట్లాడటం వేరు కదా. మరి ఇప్పుడు ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారు చేసినా లేకపోతే హర్రామయ్య జోగయ్య గారు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారే తప్ప ఏ అంశాన్ని తీసుకొచ్చినా కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదని భావిస్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచన వీళ్ళకైతే లేదు కదా. అంటే లేఖ అయితే రాశారు. లేఖలదేముందమ్మా, లేఖలు రాయటం ఏముంది? ఇప్పుడు మీ మేలు కోరాలి, నేను సమస్య ఏదన్నా ఉంది, సమస్యని 10 మంది మీదగా చెప్పేసి ప్రజల్లో మిమ్మల్ని చులకన చేస్తే అది నేను మీ మేలు కోరిన వాడినా? లేకపోతే మీ దగ్గరకు వచ్చేసి ఈ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ పొరపాట్లు సరిదిద్దుకోండి, మీకు ఇది మంచిది అని చెప్తే ఇందుట్లో ఏది మీకు మేలు చేసింది మీరు చెప్పండి. అంటే మీరు రెచ్చగొట్టడానికే ఇలాంటివి చేశారా? నిస్సందేహంగా పొత్తు ధర్మాన్ని, కులాన్ని చూపించి పొత్తు ధర్మాన్ని విడగొట్టాలని, కలిసి వీడు ప్రయాణం చేయకూడదని, కలిసి ప్రయాణం చేస్తే తెలుగుదేశం పార్టీ లాభిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీకి జనం ఆమోదం తెలుపుతున్నారు, ఇంకొంచెం బలంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినట్టు అయింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం జరిగిద్దని భావించి ఇతనికి ఈ విధంగా మాట్లాడుతున్నారే తప్ప ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కూడా వెళ్తున్నారని చెప్పి చూసాం నిన్న. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే చేరిన తర్వాత దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈయన కూడా అటు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి ముద్రగడ గారిని నిలబెట్టాలనుకుంటున్నారు అనేది వస్తున్నటువంటి సమాచారం. నిజంగా అది గనక జరిగితే ఇప్పటి వరకు ఎంతో కొంతమంది ముద్రగడ గారికి మద్దతు తెలిపే కాపు యువకులు కావచ్చు, కాపు వర్గం కావచ్చు, నిస్సందేహంగా వాళ్ళకి 95% మంది తిరిగి జనసేన అధినేతకి మద్దతు తెలుపుతారని నేను భావిస్తున్నాను. అంటే సార్ ఈయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు, కాపు నాయకుడు అని మీరే అంటున్నారు. సో ఆయన్ని దించడం వల్ల ఒకవేళ కాపుల ఓట్లు కూడా చీల్చుతాడని వీళ్ళ ప్లాన్ ఏమో, అలా అనుకోవచ్చు కదా. అదే ఇప్పుడు అంటే అవతల ఇక్కడ ఇలా అభిప్రాయం ఏంటంటే నిడదాకా వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ నాయకులు నమ్మారు, వాళ్ళ కార్యకర్తలు నమ్మారు, ఏదో పవన్ కళ్యాణ్ గారికి మేలు చేస్తున్నారు అన్నట్టు భావించారు. ఇది నిస్సందేహంగా కాపుకి ఉద్యమ నేతే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మంచి చేశాడా చెడు చేశాడా, పార్టీల కోసం పనిచేశాడా అనేది తర్వాత విషయం. కాపుల గురించి గొంతెత్తాడు. ఇప్పుడు వాళ్ళు 4 విషయాలు అడుగుతున్నారు. 5% కాపులకి రిజర్వేషన్ ఇస్తారన్న తెలుగుదేశం పార్టీ నువ్వు ఎందుకు విమర్శించావు? అసలు రిజర్వేషనే ఇవ్వనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నువ్వు ఎందుకు విమర్శించట్లేదు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేఖల మీద రేఖలు రాశావు, తుని సంఘటన తీసుకొచ్చావు, మరి వీళ్ళ మీద నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు పోరాటం చేయలేదు? సో అంటే ఇండైరెక్ట్ గా కూడా వైసీపీకి ఎప్పటి నుంచో సపోర్ట్ ఉంది అని ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఈ దగ్గర సమాధానం ఉందా? వ్యతిరేకత కూడా లేదు కదా సార్. వ్యతిరేకత కూడా కాపు సంఘాల నుంచి వ్యతిరేకత కూడా మనకేం కనిపించలేదు కదా. కాపు సంఘాలందరూ ఈయన మద్దతు తెలిపితే ఈయన పార్టీ పెట్టేవాడుగా, ఇంకో పార్టీలోకి ఎందుకు వెళ్తాడు? అంటే కాపు సంఘాలు, కాపు జనాభా అంతా ఈయనకే మద్దతు తెలిపితే ఈయన పార్టీ పెట్టేవాడుగా, జనసేన లాగా. మద్దతు ఏం లేదంటారు ఇప్పుడు అనుకుంటారు. ఇప్పుడు నోరు గల్లాళ్ళు 4 మాట్లాడారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మైకులు పెట్టడంలోనే వాళ్ళ నాయకులు అనుకున్నట్టే ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు కాపు నాయకుడే. కానీ ఆయన వేసిన కుప్పి గంతుల వల్ల, ఆయన చేసిన పరిణామాల వల్ల, ఆయన మాట్లాడే విధానాల వల్ల ఎవరికి ఉపయోగకరంగా మారాడు అని చెప్పి ఈరోజు కాపు సైన్యం మొత్తం ఆలోచించుకుంటున్నారు. మనం ఏ విధంగా వీళ్ళ మాయ మాటల్లో పడి
మన కోసం పనిచేసే వాళ్ళని మనం ఏం చేశాం? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ కాపు నాయకులు ఏ పదవుల్లో ఉన్నారు? కాపు నేస్తం పెట్టారు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి లబ్ధి చేకూర్చారు, వాళ్ళకి లోన్లు ఇప్పించారు. మరి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత 5% కాపులకు రిజర్వేషన్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు తీసేసావు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, ఈరోజు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, దాని గురించి నువ్వు ఎందుకు ప్రశ్నించవని చెప్పని అదే కాపు కుర్రవాళ్ళు ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని అడుగుతున్నారు. దానికి ఈ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? సరే, ఒకవేళ సరే సార్ ముద్రగడ పద్మనాభం గారికి వ్యతిరేకత ఉంది అనుకున్నప్పటికీ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారంటే ఆయన గెలిచినది కూడా ఏమీ లేదు. సో సపోర్ట్ కూడా పెద్దగా ఉందని మనం అయితే అనుకోలేం కదా. మంచి ప్రశ్న వేశారు. ఆ రోజు ఇదే భీమవరంలో నేను గెలిపిస్తానని కూర్చున్నది హరిరామ్ జోగయ్య గారు. అదే పాలకొల్లో చిరంజీవి గారిని నేను గెలిపిస్తానని చెప్పని ఆ నియోజకవర్గాన్ని నేను గెలిపిస్తానని చెప్పి అక్కడ కూర్చొని ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని హరిరామ్ జోగి గారు. మరి 2 సార్లు అన్నదమ్ములు ఎందుకు ఓడించారు? అంటే మీ నాయకుడు పెరిగితే మీ నాయకుడు పెరగకూడదని చెప్పి నువ్వు ఓడించావని ప్రజలు భావించాలా? అంటే అప్పుడు కూడా నువ్వంత సమర్థుడైన నాయకుడు అయితే నీ ఎమ్మడ జనాభా ఉంటే మరి ఇంత ప్రజాదరణ ఇద్దరిని నువ్వు ఎందుకు ఓడించావు? అక్కడ బాధ్యత నువ్వే కదా తీసుకుంది. అంటే దాని బాధ్యత నువ్వు వహిస్తావా? అంటే తప్పించుకోవడానికి మాత్రం అన్ని మార్గాలు చూసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎదుగుతున్నారు, రేపు పొద్దున వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. 2019లో ఏం జరిగింది? ప్రత్యక్షంగా మీలాంటి వాళ్ళని నమ్ముకొని ఆయన ఎంత నష్టపోయాడని స్పష్టంగా ఆయన చెప్పాడు కదా. ఇలాంటి వాళ్ళు ఉండండి బయటకు వెళ్ళండి కూడా చాలా చెబుతున్నాడు కదా. మొమ్మాటం లేకుండా చెబుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మీ ముసుగంతా తొలగిపోయింది కదా. ఈరోజు ఆ పార్టీలోకి వెళ్తున్నారు అంటే నీకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టిన నాయకుల దగ్గరికి మీరు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆ రోజు ఎంతమంది నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులు ప్రముఖంగా వెలుగొందారు, వాళ్ళు రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ నాయకుల పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? ఒక్కసారి మీరే వివరించి చెప్పండి. ఏ పార్టీ న్యాయం చేసిందో, ఏ పార్టీ అన్యాయం చేసిందో. మరి అలాంటి పార్టీకి ఈరోజు మీరు వెళ్ళి ఎందుకు కలుస్తున్నారు? అంటే చిత్తశుద్ధి అనేది మీకు అంటే మీకు పదవీయంలోనే పోటీ చేయడానికి అవకాశం కల్పించడంలోనే మంచి వాళ్ళు అవుతారా? అంటే మొత్తానికి కాపు ఓట్లు చీలవు, ఎటువంటి ప్రయత్నాలు చేసినా చీల్తయమ్మ. ఏ పార్టీ ఏ కులం కూడా ఒక పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలిపిన దాఖలా ఇంతవరకు లేదు. ఇది వాస్తవం. పోటీ ఉంటుంది, అది శాతం ఎక్కువ తక్కువ అనే దాని మీద. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గెలుస్తారంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పోటీ చేయొచ్చుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద. అంటే ఇక్కడ కాపు ఇద్దరు అంటే ఈ కాపుల్లోనే తగ్గు పెట్టాలనేగా. అంటే కుల ప్రాతిపదికనే కదా. అంటే అర్థమైంది కదా దానికి. కుల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి అని, కుల ప్రాతిపదికనే వీళ్ళని విడగొట్టాలని చూస్తున్నారని, ఆ వర్గాలను దూరం చేయాలని. అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు? మీరిద్దరు తన్నుకుంటే అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు? అది కదా ఆలోచించుకోవాల్సింది కుల నాయకులు. మీరిద్దరు తన్నుకుంటే మీకు ఏదైనా ఉపయోగం జరుగుతుందా? మీకు ఉపయోగం జరగనప్పుడు ఎవరికో లబ్ధి చేకూర్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి మీరు సహాయం చేసినట్టు అవునా కాదా? ఇది కదా చెప్పాల్సింది కాపు సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ. ఓకే సార్, సరే, ఇంతవరకు అయితే అది కన్ఫర్మ్ అవ్వలేదు కానీ వార్తలు వస్తున్నాయి. సరే, అది పక్కన పెడితే మనం ఇంతవరకు వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి వలసలు చూసాము. అంటే ఇప్పుడు కొత్తగా వైసీపీలో కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఈ మధ్య లోక్సభ సభ్యులు జాయిన్ అవుతున్నారా, శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారా? సరే, ఎవరు జాయిన్ ఓడగొట్టిన నాగళ్ళు ఎంతమంది జాయిన్ అయితే ఉపయోగం ఏమని చెప్పండి. అంటే పరిస్థితి మారుతుందంటారా? అదే నేను చెప్పేది. ఇప్పుడు అంటే వైసీపీ పెరుగుతుందా? యుద్ధం చేయాలమ్మా. కర్రపల తీసుకుని వెళ్తావా, కత్తి తీసుకుని వెళ్తావా? అంటే ఫస్ట్ కర్రపల స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కర్రపల తీసుకుని వెళ్తారు యుద్ధం చేసేదానికి. ఓకే, కత్తులు తీసుకుని వెళ్తారు యుద్ధం చేయాలంటే. మళ్ళీ యుద్ధం చేసేటప్పుడు మడిగట్టుకుని వెళ్తారు. యుద్ధం చేసేటప్పుడు కత్తులు కావాలా, దానికి కవచాలు కావాలి. అంటే సార్, ఇంతకు ముందు మీరే అన్నారు గెలుపు ఎటు సైడ్ ఉంటే అందరూ అటు సైడ్ వెళ్తూ ఉంటారని. సో అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఉన్నారుగా, దాంట్లోనే ఉన్నారు కాబట్టి అటే వెళ్తున్నారు. కొత్తగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తే మీరు చెప్పాలా? తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలస వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేనకు వలస వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తే మనం మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరు జాయిన్ అయినా ఎవరు నిల్చున్నా మొత్తానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని మీరైతే అంటున్నారు. ఇబ్బంది నేను అంటలా, అంటే మీరు అన్నదానికి చెబుతున్నాను. నిజంగా ఇటు నుంచి కనుక నాయకులు వెళ్తే, శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు వెళ్తే ఆ పార్టీకి బలం పెరిగినట్టే. ఆ పార్టీకి వస్తున్నారు కాబట్టి ఈ పార్టీకి బలం పెరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం.
ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళు వచ్చారని చెప్పి నేను చెబుతున్నాను. రేపు పొద్దున వీళ్ళందరూ ఇప్పుడు మొన్న 4 శాసనసభ్యులు వెళ్ళారు, అటు నుంచి 4 శాసనసభ్యులు వచ్చారు. జనసేన నుంచి గెలిచిన ఒక శాసనసభ్యుడిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, లోక్సభ సభ్యుడిని తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది, వీళ్ళు గెలుస్తున్నారని చెప్పని భావించారు. మరి నీకు అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు, అక్కడతో అయిపోయింది కదా. సో మొత్తానికి ముద్రగడ ఈ 19 మందిలో ఈ ఇద్దరు లోక్సభ సభ్యులు నీ పార్టీలో సగం మంది వచ్చారనుకోండి, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేకుండా నీకు వచ్చారని చెప్పి భావించాల్సి వస్తుంది. కానీ నీ దగ్గర నుంచి ఎందుకు వస్తున్నారు? ఐదుగురు లోక్సభ సభ్యులు వచ్చారే, 12 మంది శాసనసభ్యులు బయటకు వస్తున్నారే, ఎందుకు వచ్చారు? ఇది కదా ప్రజలు ఆలోచించుకునేది. ఓకే సార్, చూద్దాం. మొత్తానికైతే ఆయన వస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం ఆపోజిట్ అభ్యర్థిగా నిల్చుంటే అసలు ఎలా ఉంటుంది పిఠాపురంలో పరిస్థితి అనేది మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.